12 మందిని 5 సంవత్సరాల్లో 12 మందిని చంపారు. ఈ 12 మందిలో మీకు చాలాసార్లు కూడా ప్రెస్ మీట్లు చెప్పాను. దీంట్లో ఎస్సీలు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రాజానాయక్, బట్రపాలెం ఎస్టీ, బొత్తుల సుబ్బులు, వడ్డెర, తంగెడ, సైజాన్, దూదేకుల ముస్లిం తంగెడ గ్రామం, దోమతోటి విక్రమ్ ఎస్సీ, మాల, అంబాపురం, పురంశెట్టి అంకులు 25 సంవత్సరాలు సర్పంచ్ గా చేశారు. పెదగాళ్ల కాపు నాయకులు ఆయన్ని గొంతుకొచ్చి చెప్పారు. తమ్మిశెట్టి నీలకంఠ బాబు వడ్డెర పనిచేసినందుకు బిల్డప్ అడిగితే కత్తులతో పొడిచి పేగులు బయటికి లాగి చంపారు. షేక్ అలీషా ముస్లిం దాచిపల్లి అతన్ని చంపారు. పిన్నెల్లి కాదర భాష అతన్ని చంపారు. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా లేదు. బయలడుగులు పిచ్చయ్య బీసీ యాదవ్ పిడివాళ్ల మండలం పందిటివారిపాలెం ఆయన్ని చంపారు. యోహాన్ అని కోనంకి గ్రామం బై క్యాస్ట్ మాదిగా పిడివాళ్ల మండలం. ఈయన 19 ఎన్నికలప్పుడు కాసు మహేష్ రెడ్డి గ్రామం వస్తే ఘర్షణ పెట్టుకున్నాడని చెప్పి ఎన్నికల తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిడివాళ్ల పోలీస్ స్టేషన్ ని పిలిపించి వైసీపీ వాళ్ళని వరుసగా నిలబెట్టి వాళ్ళ కాళ్లు పట్టించారు పిడివాళ్ల పోలీస్ స్టేషన్ లో యోహాన్. దాని తర్వాత లెక్కర్ దాపించి లేదా పురుగు మందులు దాపి చంపి కోనంకిలో అక్కడ ఉరేసుకొని చనిపోయినట్టుగా క్రియేట్ చేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టల. అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.